Hello everyone, this is Hemashri, working as Zoology lecturer in Sir Sierra Women's College, Eluru. Now I am going to describe about the topic Respiration in Arthropoda in Unit 4, paper title Invertebrate Zoology. So let's start the topic. Introduction. Arthropods' respiratory organs vary according to their way of living as described below. సో ఆర్థోపోడ్స్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి అవి జీవించే విధానాన్ని బట్టి మనము డిస్క్రైబ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ క్రస్టేషన్స్, ఎగ్జాంపుల్ ప్రాన్. సో ప్రాన్లో రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఎలా ఉంటాయని చూద్దాము. ఇన్ స్మాలర్ క్రస్టేషన్స్ సచ్ యాజ్ కోపీపోడ్స్ అండ్ ఆస్ట్రాకోడ్స్, ఆక్సిజన్ simply diffuses through the larger surface area. సో స్మాలర్ క్రస్టేషియన్స్ అంటే కోపీపోడ్స్లోను ఆస్ట్రాకోడ్స్లోను ఆక్సిజన్ సప్లై ఎలా జరుగుతుంది అంటే రెస్పిరేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. ఇన్ మెజారిటీ ఆఫ్ లార్జర్ క్రస్టేషియన్స్ గిల్స్ ఆర్ ద చీఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. సో లార్జర్ క్రస్టేషన్స్లో ఏంటి రెస్పిరేటరీ ఆర్గాన్స్? గిల్స్ అనమాట. ఇన్ ప్రాన్స్ గిల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ గిల్ ఛాంబర్ లొకేటెడ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద సెఫలోథొరాక్స్. సో ప్రాన్లో రెండు వైపులా సెఫలోథొరాక్స్ రీజియన్ దగ్గర ఈ గిల్స్ అనేవి గిల్ ఛాంబర్లో ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. గిల్స్ ఆర్ కవర్డ్ బై ఏ సాఫ్ట్ కార్పేసీ. సో ఒక సాఫ్ట్ కార్పేసీ ద్వారా ఈ గిల్స్ అనేవి కవర్ చేయబడి ఉంటాయి. Its inner side is the branchiostygitae having vascularized respiratory epithelium. సో ఈ గిల్స్ అనేవి ఇన్నర్ సైడ్లో ఒక బ్రాంకియోస్టిజిటేని కలిగి ఉంటుందన్నమాట. సో దాంట్లో ఏం ప్రజెంట్ అయి ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ వెజల్స్ కలిగి ఉన్న రెస్పిరేటరీ ఎపిథీలియం అనేది ఈ బ్రాంకియోస్టిజిటేలో ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. Epipodites are highly vascularized leaf-like membranous structures attached to the coxa of the three maxillipeds. సో ఎపిపోడైట్స్లో నెంబర్ ఆఫ్ వెజల్స్ కలిగి ఉన్న లీఫ్ లైక్ మెంబ్రేనస్ స్ట్రక్చర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో అవి 3 మ్యాక్సిల్లిపిడ్స్ దగ్గర కాక్సల్ రీజియన్లో అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. సో కాక్సల్ రీజియన్ అంటే చూపిస్తాను. సో ఇక్కడ ప్రాన్లో మ్యాక్సిలిపిడ్స్ కనిపిస్తున్నాయా? సో మ్యాక్సిలిపిడ్స్కి ఇక్కడ కార్పేసీ ఉంటుంది కదా. సో ఈ కార్పేసీ దగ్గర ఇక్కడ అటాచ్మెంట్ రీజియన్ ఉంటుంది కదా ఈ మ్యాక్సిలిపిడ్కి ఈ కాక్సల్ రీజియన్కి. సో ఈ అటాచ్మెంట్ రీజియన్నే కాక్సా అంటారనమాట. ఓకేనా, కాక్సల్ రీజియన్ అని కూడా అనొచ్చు. దే ఆల్సో క్యారీ అవుట్ రెస్పిరేటరీ ఫంక్షన్. సో ఈ లీఫ్ లైక్ మెంబ్రేనస్ స్ట్రక్చర్స్ అనేవి రెస్పిరేటరీ ఫంక్షన్ని క్యారీ చేస్తాయి అనమాట. అంటే రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది దీంట్లో? లీఫ్ లైక్ మెంబ్రేనస్ స్ట్రక్చర్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ద గిల్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ ప్రైమరీ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అండ్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ ఇన్ ప్రాన్, నేమ్లీ పోడోబ్రాంక్స్, ఆర్థోబ్రాంక్స్ అండ్ ప్లూరోబ్రాంక్స్. సో ప్రాన్లో ప్రైమరీ రెస్పిరేటరీ ఆర్గాన్స్ 3 టైప్స్ ఉంటాయన్నమాట. సో ఏంటవి? పోడోబ్రాంక్స్, ఆర్థోబ్రాంక్స్ అండ్ ప్లూరోబ్రాంక్స్ అనమాట. సో ఫస్ట్ వన్ పోడోబ్రాంక్స్. సో పోడోబ్రాంక్స్ ఆర్ 1 pair of small gills attached on the coxa of the second maxillipids. సో ఈ పోడోబ్రాంక్స్ అనేవి ఒక పేరు ఉంటాయన్నమాట. సో ఇవి స్మాల్ గిల్స్. సో ఎక్కడ అటాచ్ అయి ఉంటాయంటే సెకండ్ మ్యాక్సిలిపిడ్స్ దగ్గర, కాక్సా దగ్గర ఇవి అటాచ్ అయి ఉంటాయి. సో ఇందాక కాక్సల్ రీజియన్ చూసుకున్నాం కదా. సో ఆ కాక్సల్ రీజియన్ దగ్గర సెకండ్ మ్యాక్సిలిపిడ్స్ దగ్గర ఈ పోడోబ్రాంక్స్ అనేవి 1 pair of పోడోబ్రాంక్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఆర్థోబ్రాంక్స్. సో ఆర్థోబ్రాంక్స్ ఆర్ 2 pairs, one smaller and the other larger, attached to the arthoidal membrane of the third maxillipids. సో ఈ ఆర్థోబ్రాంక్స్ అనేవి 2 pairs ఉంటాయన్నమాట. సో ఒకటి స్మాలర్ పేరు, ఇంకొకటి లార్జర్ పేర్ అనమాట. సో ఇవి ఎక్కడ అటాచ్ అయి ఉంటాయి? థర్డ్ మ్యాక్సిలిపిడ్స్ దగ్గర ఆర్థోయిడల్ మెంబ్రేన్ దగ్గర ఈ 2 pairs ఆఫ్ ఆర్థోబ్రాంక్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ప్లూరోబ్రాంక్స్. సో దీస్ ఆర్ ఆఫ్ 5 pairs ఆఫ్ ఆర్చ్డ్ గిల్స్. సో ఆర్చ్డ్ అంటే ఆర్చ్ అంటే వంపు. సో అలా వంపుగా ఉండే గిల్స్ అనమాట. ఇవి ఎన్ని ఉంటాయి? 5 pairs ఉంటాయి. దే ఆర్ అటాచ్డ్ టు ద అవుటర్ మార్జిన్ ఆఫ్ సెఫలోథొరాక్స్ జస్ట్ డార్సల్ టు ద వాకింగ్ లెగ్స్. సో ఈ ప్లూరోబ్రాంక్స్ అనేవి 5 pairs ఉంటాయి కదా. సో ఇవి ఎక్కడ అటాచ్ అయి ఉంటాయంటే సెఫలోథొరాక్స్ అవుటర్ మార్జిన్ రీజియన్లో వాకింగ్ లెగ్స్కి జస్ట్ డార్సల్ రీజియన్లో ఈ 5 pairs ఆఫ్ ప్లూరోబ్రాంక్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట.
ఫ్రెష్ వాటర్ ఎంటర్స్ ద గిల్ ఛాంబర్ ఫ్రమ్ బిహైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కరెంట్. సో ఈ గిల్ ఛాంబర్స్ నుంచి ఫ్రెష్ వాటర్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట, బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. The highly vascularized gill plates are covered with permeable membrane for the passage of gases. సో దీంట్లో నెంబర్ ఆఫ్ వెజల్స్ కలిగి ఉన్న గిల్ ప్లేట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ గిల్ ప్లేట్స్ అనేవి పర్మేబుల్ మెంబ్రెయిన్ ద్వారా కవర్ అయి ఉంటాయి. సో ఈ గిల్ ప్లేట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్కి, అంటే గ్యాస్ బయటికి లోపలికి, బాడీ లోపలికి బాడీ నుంచి బయటికి పాస్ అవడానికి ఈ గిల్ ప్లేట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఎలా జరుగుతుంది అంటే ఎలా పాస్ అవుతుంది బయట నుంచి లోపలికి అనేది చూద్దాం. ఫస్ట్ ఎఫరెంట్ బ్రాంకియల్ ఛానల్స్లోకి గ్యాస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, ఆక్సిజన్ అనమాట. సో అక్కడికి వెళ్ళి ఎఫరెంట్ బ్రాంకియల్ ఛానల్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి ట్రాన్స్వర్స్ ఛానల్లోకి వెళ్తుంది. సో ట్రాన్స్వర్స్ ఛానల్లో నుంచి లాటరల్ లాంగిట్యూడినల్ ఛానల్స్లోకి వెళ్తుంది. లాటరల్ లాంగిట్యూడినల్ ఛానల్స్లో నుంచి మార్జినల్ ఛానల్స్లోకి వెళ్తుంది. మార్జినల్ ఛానల్స్లో నుంచి మీడియన్ లాంగిట్యూడినల్ ఛానల్ ఉంది. సో అక్కడి నుంచి ఇఫరెంట్ బ్రాంకియల్ ఛానల్స్లోకి వెళ్తుంది. సో ఇఫరెంట్ బ్రాంకియల్ ఛానల్స్లో నుంచి హార్ట్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఈ పేలియమాన్ అన్న ప్రాన్ అన్న ఒకటే, ఓకేనా. సో ఈ రెస్పిరేటరీ ఆర్గాన్స్, పేలియమాన్లో రెస్పిరేటరీ ఆర్గాన్స్ కనిపిస్తున్నాయా, గిల్స్, మ్యాక్సిలిపిడ్స్, వాకింగ్ లెగ్స్, గిల్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో దీంట్లో 7 గిల్స్ ఉంటాయి అనమాట. 1 2 3 4 5 6 7, ఓకేనా. 7 గిల్స్ ఉంటాయి. సో లోపల ఈ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా గిల్ ప్లేట్స్ అనేసి. సో ఈ గిల్ ప్లేట్స్ అనేవి ఇవి అనమాట. సో దీంట్లో ఇదిగో ఈ గిల్ ఉంది కదా, ఈ గిల్లో గిల్ ప్లేట్స్ అనేవి కనిపిస్తున్నాయి, నంబర్ ఆఫ్ గిల్ ప్లేట్స్. సో ఈ గిల్ ప్లేట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అనమాట. సో వీటి ద్వారా రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో గిల్ ప్లేట్, సో ఇది ఇక్కడ గిల్ ప్లేట్ స్ట్రక్చర్ అనమాట ఇది. సో మార్జినల్ ఛాంబర్ ఒకసారి చూడండి, మార్జినల్ ఛానల్ ఎక్కడుంది, మీడియన్ ఛానల్ ఎక్కడుంది, లాటరల్ ఛానల్ ఎక్కడుంది, ట్రాన్స్వర్స్ ఛానల్ ఎక్కడుంది అనేది చూస్తే సో ఇది క్లియర్గా ఒక ఇమాజినేషన్ వస్తే నెక్స్ట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎలా జరిగింది అనేది చూపిస్తాను, ఓకేనా. సో చూడండి మార్జినల్ ఛానల్ ఇది పైన కనిపిస్తుంది కదా యాంటీరియర్ రీజన్లో మార్జినల్ ఛానల్. సో ఇది మీడియన్ ఛానల్, నెక్స్ట్ లాటరల్ ఛానల్, ట్రాన్స్వర్స్ ఛానల్, ఓకేనా. సో పైకి ఇది కనిపిస్తుంది అనమాట, ఇదంతా లోపలికి ఉంటుంది, ఓకేనా. సో పైకి మాత్రం ఇది కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ చూపిస్తాను చూడండి. సో ద పిక్చర్ ఈజ్ అబౌట్ బ్లడ్ సప్లై ఇన్ గిల్ ప్లేట్స్. సో మనం ఇందాక చూసాం కదా గిల్ ప్లేట్. సో ఇదనమాట గిల్ ప్లేట్. సో దీంట్లో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద లాడర్ ఆఫ్ బ్లడ్ ఛానల్స్ ఇన్ ఏ గిల్. సో బ్లడ్ ఛానల్స్ ఎలా ఉంటాయి, సో డయాగ్రామ్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో దీంట్లోంచి బ్లడ్ ఎటు నుంచి ఎలా వెళ్తుంది అంటే బ్లడ్ ద్వారానే కదా ఆక్సిజన్ సప్లై అనేది జరుగుతుంది. సో ఎటు నుంచి ఎటు వెళ్తుందని నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పుకున్నా ఎఫరెంట్ బ్రాంకియల్ ఛానల్స్ కదా. సో ఇదిగో ఎఫరెంట్ బ్రాంకియల్ ఛానల్స్ అనమాట. సో ఇదొక గిల్ ప్లేటు, ఇదొక గిల్ ప్లేటు. సో ఇలా గిల్ ప్లేట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో క్లియర్గా అర్థం అవడం కోసం గిల్ ప్లేట్ ఇలా ఇచ్చారు, బయటికి మనకి ఇది కనిపిస్తుంది అనమాట, ఓకేనా. సో ఇదంతా లోపలికి ఉంటుంది, లోపలికి, ఓకేనా. సో ఫస్ట్ ఎఫరెంట్ బ్రాంకియల్ ఛానల్స్. సో ఇక్కడ ఎఫరెంట్ బ్రాంకియల్ ఛానల్ అనమాట. సో ఈ ఎఫరెంట్ బ్రాంకియల్ ఛానల్లో నుంచి ట్రాన్స్వర్స్ ఛానల్స్లోకి ఈ బ్లడ్ అనేది పాస్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ ట్రాన్స్వర్స్ ఛానల్. సో ఈ ట్రాన్స్వర్స్ ఛానల్లో నుంచి లాంగిట్యూడినల్ ఛానల్, అవునా, లాటరల్ లాంగిట్యూడినల్ ఛానల్. సో ఇది లాటరల్ లాంగిట్యూడినల్ ఛానల్ అనమాట. సో ఇది కనిపిస్తుంది ఇక్కడ లాటరల్ లాంగిట్యూడినల్ ఛానల్ ఇక్కడ ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇక్కడ లాటరల్ లాంగిట్యూడినల్ ఛానల్కి ఈ బ్లడ్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మార్జినల్ ఛానల్స్, ఇది కదా, ఇది మార్జినల్ ఛానల్స్ అనమాట. ఇది కనిపిస్తుందా మార్జినల్ ఛానల్స్. సో ఇక్కడ మార్జినల్ ఛానల్స్ నుంచి మళ్ళీ మీడియన్ లాంగిట్యూడినల్ ఛానల్స్. సో ఇక్కడ ఇదిగో మీడియన్ లాంగిట్యూడినల్ ఛానల్స్, ఓకేనా, అర్థమైందా. సో మళ్ళీ ఇటు కూడా అంతే అనమాట. సో ట్రాన్స్వర్స్ ఛానల్స్ నుంచి లాటరల్ లాంగిట్యూడినల్ ఛానల్ నుంచి మార్జినల్ ఛానల్ నుంచి మళ్ళీ మీడియన్ లాంగిట్యూడినల్ ఛానల్కి వెళ్తుంది. సో మీడియన్ లాంగిట్యూడినల్ ఛానల్స్కి వెళ్ళిన తర్వాత ఇఫరెంట్ బ్రాంకియల్ ఛానల్స్. సో కనిపిస్తుంది ఇదిగో ఇఫరెంట్ బ్రాంకియల్ ఛానల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట లోపలికి. సో ఇది మనకి బయట వైపు కనిపిస్తుంది కదా, లోపల వైపు ఇక్కడ ఇఫరెంట్
బ్రాంకియల్ ఛానల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ ఇఫరెంట్ బ్రాంకియల్ ఛానల్స్లోకి వెళ్తుంది. సో అక్కడి నుంచి మళ్ళీ హార్ట్కి వెళ్తుంది అనమాట. సో అర్థమైందా బ్లడ్ సప్లై? సో ఎఫరెంట్ బ్రాంకియల్ ఛానల్స్లో నుంచి ట్రాన్స్వర్స్ ఛానల్స్లో నుంచి లాటరల్ లాంగిట్యూడినల్ ఛానల్స్లోకి. సో మళ్ళీ లాటరల్ లాంగిట్యూడినల్ ఛానల్స్లో నుంచి మారిజినల్ ఛానల్స్లో నుంచి మీడియన్ లాంగిట్యూడినల్ ఛానల్స్లోకి. సో మళ్ళీ అక్కడి నుంచి ఇఫరెంట్ బ్రాంకియల్ ఛానల్స్లోకి, అక్కడి నుంచి హార్ట్కి ఈ బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది. సో ఈ బ్లడ్ సప్లై ద్వారా ఆక్సిజన్ సప్లై కూడా మనకి జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ అరాక్నిడ్స్. సో ఎగ్జాంపుల్ స్కార్పియన్ అనమాట. Scorpion breathes air through 4 pairs of book lungs or pulmonary sacs opening out through 4 pairs of stigmata on the ventral side of mesosoma. సో స్కార్పియన్లో బ్రీతింగ్ అంటే రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది? 4 pairs of book lungs or pulmonary sacs అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయన్నమాట. సో వాటి ద్వారా రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అవి మీసోసోమా వెంట్రల్ సైడ్కి 4 pairs of స్టిగ్మాటా ద్వారా ఓపెన్ అవుతాయి అన్నమాట. Book lungs are sac-like structures within which there are delicate folds arranged like the leaves of a book. సో ఈ బుక్ లంగ్స్ అనేవి సాక్ లైక్ స్ట్రక్చర్స్ లాగా మనకి కనిపిస్తాయి అనమాట. సో అవి ఎలా ఉంటాయి? చాలా డెలికేట్గా ఉంటాయి అనమాట. ఎలా అరేంజ్ అయి ఉంటాయంటే మనం లీవ్స్తో ఒక బుక్ని కుడితే ఎలా ఉంటుందో సో అలా ఇవి కనిపిస్తాయి అనమాట ఈ బుక్ లంగ్స్ అనేవి. దీస్ ఫోల్డ్స్ ఆర్ రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్. సో ఈ బుక్ లంగ్ ఫోల్డ్స్ అనేవి బ్లడ్తో బాగా సప్లై అవుతూ ఉంటాయి అనమాట. సో బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ సప్లై అనేది దీంట్లో బాగా జరుగుతుందన్నమాట. ద 4 pairs of book lungs are located in the 3rd, 4th, 5th and 6th mesosomal segments. సో ఈ 4 pairs of book lungs ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి? మీసోజోమల్ సెగ్మెంట్స్ దగ్గర 3rd, 4th, 5th, 6th సెగ్మెంట్స్ దగ్గర లొకేట్ అయి ఉంటాయి అన్నమాట. Each book lung consists of an air cavity or atrial chamber on the ventral side which opening out by a slit-like spiracle or stigmata located on the ventrolateral side of the sternum. So each book lung ఒక ఎయిర్ క్యావిటీని కన్సిస్ట్ అయి ఉంటుందన్నమాట. సో అవి ఎలా ఓపెన్ అవుతాయి స్టర్నంలో కానీ చూపిస్తాను చూడండి. సో ఇది ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుందా బుక్ లంగ్స్? సో 4 pairs of book lungs 1, 2, 3, 4 pairs of బుక్ లంగ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇవి రెస్పిరేషన్ ప్రాసెస్కి యూజ్ అవుతాయి అన్నమాట స్కార్పియన్లో. సో ఇక్కడ బుక్ లంగ్స్ వెంట్రల్ సెక్షన్ అనమాట ఇది. సో కనిపిస్తుందా? సో ఇవి ఏట్రియల్ ఛాంబరు. ఈ బుక్ లంగ్స్ ఒక ఏట్రియల్ ఛాంబర్ని అంటే ఇది ఒక బుక్ లంగ్ అనమాట. ఓకేనా? 4 బుక్ లంగ్స్ ఉంటాయి కదా, ఇది ఒక బుక్ లంగ్ వెంట్రల్ సెక్షన్ అనమాట. ఓకేనా? సో ప్రతి బుక్ లంగ్ కూడా ఒక ఏట్రియల్ ఛాంబర్ని ఆర్ ఏట్రియల్ క్యావిటీని ప్రజెంట్ అయి ఉంటుంది కదా, ఎయిర్ క్యావిటీ ఆర్ ఏట్రియల్ ఛాంబర్ అంటారు దీన్ని. సో ఇది ఎటు ఓపెన్ అవుతుంది? వెంట్రోలాటరల్ సైడ్ ఆఫ్ ద స్టెర్నమ్. సో ఇక్కడ వెంట్రోలాటరల్ సైడ్ ఆఫ్ స్టెర్నమ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇది వెంట్రల్ సైడ్ అనమాట. ఓకేనా? ఈ వెంట్రోలాటరల్ సైడ్ ఆఫ్ స్టెర్నమ్లోకి ఓపెన్ అవుతుంది. సో ఎలా ఓపెన్ అవుతుందంట? ఒక స్లిట్ లైక్ స్పైరకిల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇదిగో ఇక్కడ స్లిట్ లైక్ స్పైరకిల్, దాన్నే స్టిగ్మాటా అంటాం మనం. సో ఈ స్లిట్ లైక్ స్పైరకిల్ ద్వారా అంటే స్టిగ్మాటా ద్వారా ఈ ఏట్రియల్ ఛాంబర్ అనేది స్టెర్నంలోకి ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? Dorsal part of book lung consists of nearly 150 vertical folds or lamellae arranged like pages of a book. సో ఈ బుక్ లంగ్ డార్సల్ పార్ట్ వచ్చేసి 150 వర్టికల్ ఫోల్డ్స్ని కలిగి ఉంటుందన్నమాట. సో వాటిని లామిల్లే అని కూడా అంటాము. సో అవి ఎలా అరేంజ్ అయి ఉంటాయంట? బుక్లో పేజెస్ ఎలా అరేంజ్ అయి ఉంటాయో అలా ఈ బుక్ లంగ్స్ అనేవి వర్టికల్ ఫోల్డ్స్తో అరేంజ్ అయి ఉంటుందన్నమాట. సో ఈచ్ lamella is a hollow structure made of 2 thin layers of respiratory epithelium. సో హోలో స్ట్రక్చర్ చూపిస్తాను. సో ఇదిగో ప్రతి lamella కూడా ఒక హోలో స్ట్రక్చర్తో కలిగి ఉంటుందన్నమాట. సో ఇది ఎలా తయారవుతుంది? రెస్పిరేటరీ ఎపిథీలియం అనమాట. 2 layers ఆఫ్ రెస్పిరేటరీ ఎపిథీలియం అనేది దీన్ని కవర్ చేస్తూ ఉంటుందన్నమాట. 2 layers ఆఫ్ రెస్పిరేటరీ ఎపిథీలియంతో ఒక హోలో స్ట్రక్చర్లో ఉన్న లామిల్లే అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా?
The air breathing is affected by the action of the dorsoventral and atrial muscles. సో దీంట్లో ఎయిర్ బ్రీతింగ్ అంటే రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, ఏట్రియల్ మజిల్స్ డోర్సోవెంట్రల్ మజిల్స్ యాక్షన్ ద్వారా జరుగుతుందన్నమాట. కాంట్రాక్షన్ ఆఫ్ ద డోర్సోవెంట్రల్ మజిల్స్ కంప్రెసెస్ ద పల్మనరీ ఛాంబర్ టు ఫోర్స్ అవుట్ ద ఎయిర్ త్రూ ద స్టిగ్మాటా. సో ఈ డోర్సోవెంట్రల్ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడం ద్వారా ఈ పల్మనరీ ఛాంబర్ అనేది కంప్రెస్ అవుతుందన్నమాట. సో అలా కంప్రెస్ అవ్వడం ద్వారా ఏమవుతుంది, ఎయిర్ అనేది స్టిగ్మాటా నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. కాంట్రాక్షన్ ఆఫ్ ఏట్రియల్ మజిల్స్ ఎక్స్పాండ్ ద బుక్ లంగ్ క్రియేటింగ్ వాక్యూమ్. దిస్ ఫెసిలిటేట్స్ ద ఫ్రెష్ ఎయిర్ టు ఎంటర్ ద లంగ్స్ త్రూ ద స్టిగ్మాటా. సో దీంట్లో ఏట్రియల్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవ్వడం ద్వారా బుక్ లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు ఒక వాక్యూమ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా క్రియేట్ అవ్వడం ద్వారా బయట ఫ్రెష్ ఎయిర్ ఏదైతే ఉందో అది స్టిగ్మాటా ద్వారా లంగ్స్లోకి రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది చూసారు కదా 4 బుక్ లంగ్స్ అనేవి. సో ఇది వెంట్రల్ సెక్షన్, ఇది కూడా చూసారు కదా. సో బుక్ లంగ్స్ అనేవి ఇలా ప్రజెంట్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, సరిగా చూసుకోండి. బుక్ లింగ్స్ కాదు, బుక్ లంగ్స్. ఓకేనా. బుక్ లంగ్స్ ఆఫ్ స్కార్పియాన్, ఇది లాంగిట్యూడినల్ సెక్షన్ అనమాట. ఓకేనా. సో బ్లడ్ సప్లై, పల్మనరీ వెయిన్ ద్వారా బ్లడ్ సప్లై, పల్మనరీ ఎయిర్ శాక్ స్పేస్ కనిపిస్తుందా ఇక్కడ. సో ఎయిర్ స్టిగ్మాటా ద్వారా బయటికి వెళ్ళడము, లోపలికి రావడం, ఎక్స్పాండ్ అవ్వటము. ఇంకా ఏం జరుగుతుంది ఎక్స్పాండ్ అవ్వడంతో పాటు, కాంట్రాక్షన్. అవునా. సో ఈ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ప్రాసెస్ ద్వారా ఎయిర్ అనేది బయటికి వెళ్తూ లోపలికి వస్తూ ఈ స్టిగ్మాటా ద్వారా ఎయిర్ పాసేజ్ అనేది జరుగుతుందన్నమాట. హారిజాంటల్ సెక్షన్, బుక్ లంగ్స్ స్కార్పియాన్లో బుక్ లంగ్స్ హారిజాంటల్ సెక్షన్ చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. సో మజిల్స్, ఏట్రియము. సో ఎయిర్ ఫ్లో ఏం కనిపిస్తుందా, స్టిగ్మాటా ద్వారా లోపలికి ఎయిర్ ఫ్లో ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ కనిపిస్తుందా. లామిల్లే, ఇదిగో ఇదనమాట లామిల్లే. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ ఇన్సెక్ట్స్. సో ఎగ్జాంపుల్గా మనకి కాక్రోచ్ చెప్పుకోవచ్చు. సో గ్రేట్ మెజారిటీ ఆఫ్ ఇన్సెక్ట్స్ బ్రీత్ ఎయిర్ బై మీన్స్ ఆఫ్ an elaborate and most efficient tracheal system formed of highly branched elastic air tubes or trachea. సో ఇన్సెక్ట్స్లో రెస్పిరేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే బాగా ఎలాబరేట్ అయ్యి మోస్ట్ ఎఫిషియెంట్గా ఉన్న ట్రాకియల్ సిస్టమ్ ద్వారా దీంట్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో ఆ ట్రాకియల్ సిస్టమ్ ఎలా ఫామ్ అవుతుంది, హైలీ బ్రాంచ్డ్ ఎలాస్టిక్ ఎయిర్ ట్యూబ్స్ ఆర్ ట్రాకియా ద్వారా ఈ ట్రాకియల్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఈచ్ ట్రాకియా ఈజ్ అన్ ఎయిర్ ట్యూబ్ లైన్డ్ విత్ ఎపిథీలియల్ సెల్స్ అండ్ స్పైరల్ రిడ్జెస్ కాల్డ్ ద టినిడియా. సో ప్రతి ట్రాకియా కూడా ఎపిథీలియల్ సెల్స్ ద్వారా ఇంకా స్పైరల్ రిడ్జెస్ ద్వారా లైన్ అయి ఉంటుందన్నమాట. దాన్నే మనము టినిడియా అంటాము. దే ప్రివెంట్ ద ట్రాకియల్ ట్యూబ్స్ ఫ్రమ్ కొలాప్సింగ్. సో ఈ టినిడియా అనేది ట్రాకియల్ ట్యూబ్స్ కొలాప్స్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయన్నమాట. ట్రాకియోల్స్ ఆర్ ద ఫైన్ క్యాపిలరీ బ్రాంచెస్ ఆఫ్ ట్రాకియా వితౌట్ ఇన్నర్ టినిడియల్ రిడ్జెస్. సో ట్రాకియోల్స్ అనేవి ట్రాకియా యొక్క బ్రాంచెస్ అనమాట, క్యాపిలరీ బ్రాంచెస్ అనమాట. ట్రాకియాకి ఉన్న క్యాపిలరీ బ్రాంచెస్నే ట్రాకియోల్స్ అంటాము. సో ట్రాకియాకి ఉన్నట్టుగా ఈ స్పైరల్ రిడ్జెస్ అనేవి, సో అంటే టినిడియా అని చెప్పుకున్నాం కదా, ఈ స్పైరల్ రిడ్జెస్ని ట్రాకియాకి ప్రజెంట్ అయ్యి ఉన్నట్టుగా స్పైరల్ రిడ్జెస్ ట్రాకియోల్స్కి ప్రజెంట్ అయ్యి ఉండవన్నమాట. ఓకేనా. They profusely divide and united to form a network penetrating all parts of the body. సో ఈ ట్రాకియోల్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా డివైడ్ అయ్యి ఒక యూనిట్గా ఫామ్ అయ్యి నెట్వర్క్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. మొత్తం ఎంటైర్ బాడీ అంతా కూడా పెనిట్రేట్ అవుతూ డివైడ్ అవుతూ ఫామ్ అవుతాయి అనమాట. ఫైనల్లీ దే కనెక్ట్ టు ద మజిల్స్ అండ్ టిష్యూ సెల్స్. సో ఈ ట్రాకియోల్స్ అన్నీ కూడా ఫైనల్గా మజిల్స్కి టిష్యూ సెల్స్కి కనెక్ట్ అవుతాయి అనమాట. ట్రాకియా ఓపెన్ అవుట్ త్రూ ద లాటరల్లీ లొకేటెడ్ స్పైరకిల్స్. సో ట్రాకియా ఎటు ఓపెన్ అవుతుంది, లాటరల్గా లొకేట్ అయిన స్పైరకిల్స్లోకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ట్రాకియల్ సిస్టమ్ అనేది నెంబర్ ఆఫ్ బ్రాంచెస్గా అరేంజ్ అయి ఉంటుందన్నమాట. సపోజ్ ట్రాకియా చెట్టు అయితే ట్రాకియోల్స్ అనేవి చెట్టుకున్న బ్రాంచెస్ అనమాట. సో ఇవన్నీ కలిపి ఒక ట్రాకియల్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. అర్థమైందా. ట్రాకియల్ సిస్టమ్ ఈస్ ఫిల్డ్ విత్ టిష్యూ ఫ్లూయిడ్ టు ఫెసిలిటేట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. సో ట్రాకియల్ సిస్టమ్ అనేది
టిష్యూ ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటుందన్నమాట. సో ఎందుకంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగటం కోసం. బ్రీతింగ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద పెయిర్డ్ టెర్గోస్టెర్నల్ మజిల్స్ కనెక్టింగ్ ద డార్సల్ సైడ్ ఆఫ్ బాడీ విత్ ద వెంట్రల్ సైడ్. సో దీంట్లో పెయిర్డ్ టెర్గోస్టెర్నల్ మజిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో అవి ఎలా కనెక్ట్ అయి ఉంటాయంటే బాడీకి డార్సల్ సైడ్ నుంచి వెంట్రల్ సైడ్కి కనెక్ట్ అవుతూ పెయిర్డ్ టెర్గోస్టెర్నల్ మజిల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో వాటి ద్వారా దీంట్లో బ్రీతింగ్ అనేది అంటే రెస్పిరేషన్ అనేది జరుగుతుందన్నమాట. దేర్ కాంట్రాక్షన్ కంప్రెసెస్ ద అబ్డామినల్ క్యావిటీ ఫోర్సింగ్ ఎయిర్ టు మూవ్ అవుట్. సో ఈ టెర్గోస్టెర్నల్ మజిల్స్ కాంట్రాక్ట్ అవడం ద్వారా అబ్డామినల్ క్యావిటీ అనేది కంప్రెస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఆ అబ్డామినల్ క్యావిటీ కంప్రెస్ అవడం ద్వారా ఆ ఫోర్స్కి ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది. రిలాక్సేషన్ ఆఫ్ దీస్ మజిల్స్ ఫెసిలిటేట్స్ ద ఎయిర్ టు ఎంటర్ ద ట్రాకియల్ ట్యూబ్స్. సో దీంట్లో ఈ మజిల్స్ రిలాక్స్ అయినప్పుడు ఈ ఎయిర్ అనేది లోపలికి ఈ ట్రాకియల్ ట్యూబ్స్ లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. In the larval forms of many aquatic insects like mayfly and dragonfly, tracheal gills help for aquatic respiration. సో మేఫ్లైలోను డ్రాగన్ఫ్లైలోను లార్వల్ ఫామ్స్గా ఉన్నప్పుడు, సో ఇవి ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ కదా, సో ఇవి లార్వల్ ఫామ్స్గా ఉన్నప్పుడు ట్రాకియల్ గిల్స్ అనేవి ఆక్వాటిక్ రెస్పిరేషన్కి యూజ్ అవుతాయి అన్నమాట. దీస్ ఆర్ ద లీఫ్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఆన్ ద టెర్మినల్ అబ్డామినల్ సెగ్మెంట్స్ క్యారింగ్ రెస్పిరేటరీ ఎపిథీలియం. సో ఈ ట్రాకియల్ గిల్స్ అనేవి లీఫ్ లైక్ ఎక్స్టెన్షన్స్ అంటే లీఫ్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయంటే రెస్పిరేటరీ ఎపిథీలియంని క్యారీ చేస్తూ ఉన్న టెర్మినల్ అబ్డామినల్ సెగ్మెంట్స్ దగ్గర ఈ లీఫ్ లైక్ ఎక్స్టెన్షన్స్ అంటే ట్రాకియల్ గిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇవి గ్యాషెస్ ఎక్స్చేంజ్కి అంటే ఆక్వాటిక్ రెస్పిరేషన్కి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ డయాగ్రామ్ చూస్తే డార్సల్ వ్యూ కనిపిస్తుందా, ట్రాకియల్ సిస్టమ్ డార్సల్ వ్యూ. సో థొరాసిక్ స్పైరకిల్స్, సెఫాలిక్ ట్రాకియా, లాటరల్ లాంగిట్యూడనల్ ట్రంక్, సో డార్సల్ లాంగిట్యూడనల్ ట్రంక్, సెగ్మెంట్స్ ట్రాకియల్ సెగ్మెంట్స్. సో ఇవన్నమాట ట్రాకియల్ సెగ్మెంట్స్ అనేవి. సో ఇక్కడ పిక్చర్లో చూస్తే కనిపిస్తుంది. సో ఇది కలర్డ్ పిక్చర్ అనమాట. రెస్పిరేటరీ సిస్టమ్, కాక్రోచ్ రెస్పిరేటరీ సిస్టమ్ కలర్డ్ పిక్చర్ అనమాట. సో అబ్డామినల్ రీజను, ట్రంక్ ట్రాకియల్ ట్రంక్ అనమాట ఇది, ఓకేనా, ఇది ట్రాకియల్ ట్రంక్ అనమాట. సో ఇది లాటరల్ లాంగిట్యూడనల్ ట్రాకియల్ ట్రంక్ అనమాట. సో గ్యాషెస్ ఎక్స్చేంజ్ జరిగే ట్రాకియల్ ట్రంక్స్ అనమాట ఇవి, ఓకేనా. సో ఇది ఫస్ట్ అబ్డామినల్ స్పైరకిల్. సో కనిపిస్తుందా స్పైరకిల్. సో ఇవి థొరాసిక్ స్పైరకిల్స్ అనమాట. సో ఇక్కడ థొరాసిక్ స్పైరకిల్స్. సో ఇవిగో స్పైరకిల్స్ అనమాట. ఇవి రింగ్స్లా కనిపిస్తున్నాయి కదా, ఇవి స్పైరకిల్స్ అనమాట. ట్రాకియల్ ట్రంక్ అనమాట ఇది, ఓకేనా. సో ఇది ట్రాకియల్ ట్రంక్. సో ఇక్కడ రెస్పిరేషన్ చూడొచ్చు. ట్రాకియా, ఇది ట్రాకియా అయితే ఈ ట్రాకియా నుంచి ట్రాక్యూల్స్ కనిపిస్తున్నాయా, ట్రాక్యూల్స్ డివైడ్ అవ్వటము. సో ట్రాకియా నుంచి ట్రాక్యూల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, అవునా. ట్రాకియల్ బ్రాంచ్ ఇది. సో ఇదంతా కూడా ట్రాకియల్ బ్రాంచ్ అనమాట. ఇది మెయిన్ ట్రాకియా. సో ఇప్పుడు మనకి చెట్టు నుంచి కొమ్మలు ఎలా ఫామ్ అవుతాయి, సో అలాగా ట్రాకియా నుంచి ట్రాక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెస్పిరేషన్ ఇన్ ఆర్థ్రోపోడా. థ్యాంక్ యూ.